ఈ వీడియోలో మనం జాతరకైతే వెళ్ళబోతున్నాం. ఈ జాతరకైతే జనాలు అయితే వచ్చిర్రు. ఇంకా జాతర నాకు జనాలు రాక జంతువులు వస్తాయా అని అడగండి. ఇక్కడ చూడండి మన కేఏపాల్ ఇచ్చిన హెలికాప్టర్ లో నేను హెలికాప్టర్ పైన వచ్చేస్తా, మీ అందరిని తీసుకెళ్లిపోతా. ఇంకా అలా జాతర నుండి నడుచుకొని పోతుంటే ఇక్కడ నిబ్బాగాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా మన మోడల్స్ బోల్తే వాళ్ళు కూడా తిరుగుతున్నారు. మోడల్స్ 25 రూపాయలకే బేగం బజార్ దోశ అన్నాడు. సరే అని చెప్పి తిన్నా. మా సందు చివరి ఉన్నట్టు సేమ్ సత్తిగన్ దుకాణంలో తిన్నట్టే ఉంది దోశ అయితే. ఈ రంగుల రథానికి ఎదురుగా నించుదాం అనుకున్నా, ఏడ బయట తగిలితే కింద పడతానని చెప్పి జరిపోయినా. అంకుల్ నాకు కూడా ఎక్కిపోయాను అని అడిగిన. పంది లెక్కును ఏడదాని పైన కూర్చుంటే పొక్క పడుతుంది అని చెప్పి నాకైతే వద్దాడు. ఇక్కడైతే మనోడు స్మోక్ బిస్కెట్లు అయితే అమ్ముతున్నాడు. మన పోరోడు తీసుకొని అన్న నాకు ఇయ్యని చెప్పి పువ్వు అనేది పొగుపుతున్నాడు. ముక్కలకెళ్ళి తీస్తున్నాడు, నోట్లకెళ్ళి తీస్తున్నాడు, ఏడికల్లో తీస్తున్నాడు. చిన్నప్పుడు జాతరకు వచ్చి ఇలా గంతోటి బెల్లులు కాల్చేసి స్కూల్కి వెళ్ళేసి ఏదో పెద్ద స్నైపర్ అన్నట్టు ఫోజు కొడుతుండే. నేను ఏదైతే జాతరలో చూడకూడదు అనుకున్నానో అదే చూసాను. ఈ బొంగుల రోబోట్ జాతకం లైఫ్ లో అయ్యేది తప్ప పనికిరాని చెత్త అంతా చెప్పింది. జాతరలో అతిపెద్ద స్కామ్ ఏదంటే ఇదేనండి. ఆ బాల బొక్కల పడేది లేదు, మనకి ఆ గిఫ్ట్ ఇచ్చేది లేదు. లాస్ట్ కార్డ్ మొత్తం ప్యాక్ చేసుకొని మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇదే అమ్ముతాడు. మీరు కూడా అలా వెళ్ళి కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.